అవినీతికి కేరాఫ్ అయిన కేసీఆర్ కుటుంబానికి స్కామ్ల గురించి మాట్లాడే అర్హత లేదు అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. బీఆర్ఎస్ హయాంలో ఎంతటి అటవీ సంపద నాశనమైందో, ఎన్ని కొండలు కరిగాయో, ఎంత ఆర్థిక విధ్వంసం జరిగిందో ప్రజలకు తెలుసు అన్నారు. ప్రభుత్వ భూములు ప్రైవేటు పరం కాకుండా ఆపింది కాంగ్రెస్ అని తెలిపారు. ప్రభుత్వ భూములతో పరిశ్రమలు తీసుకుని వస్తుంటే, రైతులకు రుణమాఫీ చేస్తుంటే కేటీఆర్ కడుపు మంటతో తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని మహేష్ కుమార్ గౌడ్ హితో పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఏళ్ళ ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలు డీఫారెస్ట్ చేసినారు, ఎన్ని కొండలు మీ హయాంలో కరిగిపోయినాయి, ఎంత ప్రభుత్వ భూముల యొక్క విధ్వంసం జరిగింది, ఎంత ఆర్థిక విధ్వంసం జరిగింది, ఇవన్నీ కూడా చర్చించుకుందాం. కేటీఆర్ రా, ఇలా సిబిఐ విచారణ అడుగుతా ఉన్నాం. నీ మీద సిబిఐ విచారణ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ యథేచ్ఛగా 10 ఏళ్లు రాష్ట్ర యొక్క ఖజానాను దోపిడీ చేసిన మీ కుటుంబం, నేను ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను, ఈ దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజాధనాన్ని దోపిడీ చేసిన కుటుంబం ఏదైనా ఉంది అంటే కేసీఆర్ కుటుంబం. అసలు కరప్షన్ కి మారుపేరంటే కేసీఆర్ కుటుంబము, లిక్కర్ దందాలు చేసుకున్నట్టు కేసీఆర్ కుటుంబము, విచ్చలవిడిగా ప్రభుత్వ భూములు కాజేసి బెనామీ పేర్ల ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి కేసీఆర్ కుటుంబము. ఇలా కరప్షన్ గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉన్నాయి. అసలు చదివి మాట్లాడుతున్నాడా, తెలుసుకొని మాట్లాడుతున్నాడా, తెలుసుకోక మాట్లాడుతున్నాడా? 175 కోట్లు అనేది ప్రభుత్వ ట్రాన్సాక్షన్. ఇది ఏ ప్రభుత్వం కన్సల్టెన్సీ ద్వారానే లోన్స్కి పోతుంది. అది తెలియదా నీకు? 10 ఏళ్ళు నిర్వాహకం చేసావు కదా, ఐటీ మంత్రిగా చేసావు కదా. ఏ రకంగా అంటా ఉన్నావు నువ్వు 175 కోట్లు ఇది కరప్షన్ అని? ఏ రకంగా అనగలుగుతున్నావు? ఇంత దిగజాడుతున్నావు ఎందుకు?